హలో ఆల్ ఈ వీడియోలో ఈషా తెలుగు హారర్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. షో అయితే ఇందాకనే కంప్లీట్ అయింది. మూవీ రన్ టైం అయితే జస్ట్ 2 అవర్స్ 7 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే చాలా సింపుల్ స్టోరీ లేని భయ్య, మనం ఎప్పటి నుంచో చూస్తున్నదే. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అయితే ఉంటారు. వాళ్ళైతే దయ్యాలను అయితే నమ్మరు, ఆబ్వియస్లీ ఎప్పుడు ఉండేదే కదా. వాళ్ళు ఒక బాబాని అయితే ఛాలెంజ్ చేస్తారన్నమాట దయ్యాల గురించి. ఈ బాబాకి ఫ్రెండ్స్ కి మధ్య దయ్యాలను పందెం కింద పెట్టుకుంటారు. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయింది. వీడియో లైక్ చేయండి, రివ్యూ కూడా చివరి వరకు చూడండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్లో దండోరా అండ్ శంబాల మూవీ రివ్యూస్ అయితే పెట్టేసాము. సో ఇన్ కేస్ మీరు నోటిఫికేషన్ మిస్ అయి ఉంటే పెన్ కార్డ్స్ కూడా చేస్తాను, వెళ్ళి చెక్ చేసేయండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో సెకండ్ ఛానల్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, పక్క వెళ్ళి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. బట్ ఎవరికి నచ్చుతారా అంటే స్టోరీ పరంగా పెద్ద పట్టించుకోము, పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నా పర్లేదు, అంటే ప్రొడక్షన్ డిజైన్ ఈ క్వాలిటీస్ ఇవన్నీ కూడా లోగా ఉన్నా పర్లేదు. జస్ట్ సౌండ్ బీభత్సంగా పెట్టేసి అక్కడక్కడ ఒక 4-5 జంప్ స్కేర్ సీన్స్ పెట్టేస్తే చాలు అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి, చూడండి, మీకు నచ్చుద్ది. మరి నాకు ఎందుకు వర్కౌట్ అవ్వలేదురా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ లేదు భయ్య. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే వీళ్ళు లేపిన ప్రమోషన్స్ కి అంతా ఇంత కాదు, తక్కువ ప్రమోషన్స్ ఇవ్వలేదు అనమాట. మోస్ట్ హారిఫైయింగ్ మూవీ చాలా చాలా చెప్పారు. బట్ ఎంత హారిఫైయింగ్ అయినప్పటికీ ముందు అక్కడ స్టోరీ ఉండాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోషనల్లీ కనెక్ట్ అవుతేనే మనకు ఆ భయం అన్న ఎమోషన్ కూడా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లమే స్టోరీ కనెక్ట్ అవ్వలేదు నాకు అసలు. ఎందుకంటే చాలా రొటీన్ అండ్ రెగ్యులర్ స్టోరీ భయ్య, ఎప్పటి నుంచో ఇదే చూస్తున్నాం. స్టిల్ 2025 లో కూడా ఇదే స్టోరీ అంటే నాకు అంత వర్కౌట్ అవ్వలేదు. అండ్ పర్ఫార్మెన్సెస్ అస్సలు నచ్చలేదు నాకైతే. అందరూ పొటెన్షియల్ ఉన్న యాక్టర్సే, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ బాగాలేదు అనడం కన్నా వాళ్ళని యూజ్ చేసుకోలేదు అనడం చాలా బెస్ట్ ఆప్షన్ అని నేనైతే అంట. నిజంగా యూజ్ చేసుకోలేదు భయ్య, అసలు ఉన్నారంతే పేరుకి, ఏదో ఫ్రెండ్స్ తీసుకెళ్తారు, బంగ్లాలో పెడతారు, ఏదో నడుస్తూ ఉంటుంది అంతే, మనం చూస్తూ ఉంటాం అంతే తప్ప అంతగా కనెక్ట్ అవ్వం ఒక క్యారెక్టర్ కూడా. అండ్ ఈవెన్ కంటిన్యూటీ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఏదో సీన్ టు సీన్ జంప్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. అంటే ఎక్కడో సీన్ పడాలి, ఎక్కడో సీన్ పడాలి అంతే. నేచురల్ ఫ్లో అన్నది ఎక్కడ ఉండదు భయ్య, జస్ట్ ఆర్టిఫిషియల్ సెటప్స్ ఉంటాయి మొత్తం అంతా కూడా. అంటే వీళ్ళు లో బడ్జెట్ ఇష్యూస్ ని, విజువల్స్ ని కవర్ చేసుకోవడానికి కూడా కలర్ ప్యాలెట్ ఒకటి సెట్ చేసుకుంటారు. సో అది చాలా ప్లస్ పాయింట్, అది ఒకటి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ మూవీకి, ఆ కలర్ ప్యాలెట్ అనేది. సో డార్క్ అండ్ ఏరీ మోడ్ సెట్ చేసుకుంటారు. సో దానివల్ల విజువల్స్ ఇవన్నీ కూడా బాగానే వర్కౌట్ అవుతాయి. కొడితే ఒక 4-5 సీక్వెన్సెస్ అయితే ఉంటాయన్నమాట, కొంచెం భయపెట్టేవి. అది కూడా సౌండ్ ఎక్కువ పెట్టడం వల్ల అవి వర్కౌట్ అవుతాయి. అండ్ ఆ పుణ్యవతి అని చెప్పేసి ఒకటి ఉంటుంది నైట్ సీక్వెన్స్, అది ఒకటి కొంచెం బాగుంటుంది. ఇంతకు మించి అయితే పెద్దగా నాకు భయపెట్టింది గట్ట చేసింది అయితే ఏం లేదు. మరీ అంత థియేటర్కి వెళ్ళే ముందు సంతకం పెట్టేసి హార్ట్ పేషెంట్లు వెళ్ళొద్దు ఎంత భయపెట్టేసి అంత రేంజ్ ఉన్న మూవీ అయితే కాదు భయ్య. నేను అంతకు మించి చాలానే చూసాను, ది బెస్ట్ మూవీస్ చాలానే చూసాం. మెయిన్ కోర్ ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు మూవీలో నాకు, అందుకే నాకు మూవీ అయితే నచ్చలేదు. ఇవి చూద్దాం అనుకుంటే జస్ట్ జంప్ స్కేర్స్ ఉంటే చాలు, స్టోరీ పరంగా పర్ఫార్మెన్సెస్ పెద్ద పట్టించుకో మేము, ఓన్లీ జంప్ స్కేర్స్ సౌండింగ్ ఎక్కువ ఉంటే చాలు అనుకుంటే వెళ్ళండి, ట్రై చేయండి, మీకు నచ్చుద్ది. ఓకే, మీకు వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బాయ్.